ప్రైజ్ ద లార్డ్. ముందు 2 వీడియోలు పెట్టాను, ఈ వీడియో కూడా చూడండి. ముఖ్యంగా 2 వీడియోల్లో మాట్లాడాను. నేను ఈ 3వ వీడియోలో అంశం పెట్టాను, తనకేమి ప్రయోజనం. అంశం ఏంటంటే, నీకు కావాల్సింది ఏంటి? ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీకేమి ప్రయోజనం అంటే తనకేమి ప్రయోజనం అని అంశం. ఓ మనుషుడా, ఈ లోకం కోసం నీవు తెలుసుకోవాలి. ఈ లోకం కోసం తెలుసుకోవాలి. ఎందుకు నువ్వు తెలుసుకోవాలంటే, నీ జన్మకి ఒక అర్థం ఉంది. నీ జన్మ ఎలాగొచ్చింది, ఎవరు సృష్టించారు నిన్ను? ఆయనకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నిన్ను ఆ ఉద్దేశంతోనే ఇక్కడ నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను పుట్టించుకున్నాడు. తన పని చేయడానికి, మంచిగా అందరికీ మంచి మాటలు చెప్పడానికి. అంతేగాని ఆఫీసుల్లో లంచాలు తీసుకొని, నోరుందని ఇష్టాసారంగా తప్పుడు మాట్లాడి, బలముందని ఇష్టాసారంగా ఎవరిని పడితే వారిని కొడుతూ, నరహత్యలు చేస్తూ, డబ్బులు సంపాదించి, ఈ లోకంలో నాకేదో పెద్ద పేరుంది, రాజకీయ వ్యక్తిని లేదా అధికారిని, ఒక పెద్ద ఆఫీసర్ని, నాకు కారు దగ్గర ఇలా డోర్ తీసిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లోకి వెళ్తుంటే వెంటనే గుమ్మం దగ్గర డోర్ తీసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆఫీస్కి వెళ్తుంటే సలాం కొట్టిన వాళ్ళు, నమస్తే పెట్టిన వాళ్ళు, ప్రైజ్ ద లార్డ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా మానవుడు ఆలోచించి తన జీవితాన్ని పతనానికి తెచ్చుకుంటున్నాడు. అంశభాగం నువ్వు తెలుసుకో. తనకేమి ప్రయోజనం? నేను అడుగుతున్నాను. ఒక వ్యక్తి ఈ లోకం అంతా సంపాదించుకున్నాడు, టక్మని చచ్చిపోయాడు. తనకేం ప్రయోజనం ఉంది చెప్పండి. ఈరోజు కొన్ని రిఫరెన్స్ మీతో మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా వినండి. మొట్టమొదటిగా కొరింథీ అధ్యాయం చదువుతాం. మొదటి కొరింథీల్లో 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో 31వ వచనం చదువుతున్నాను. ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లు ఉండవలను. ఏలయనగా ఈ లోకము నటన గతించుచున్నది, గతిస్తుంది. ఈ లోకాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు, నీవు ఈ లోకాన్ని ప్రేమించవు కనుక ఇది నీతో రాదు. నీవు కూడా పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అన్నది కూడా తెలుసుకోవాలి. నువ్వు ఎంత సంపాదించు, 1000 ఎకరాలు కాదు, 1,000,000 ఎకరాలు నీకు ఆస్తి ఉన్నా, నీ వెనకాతల బలగాలున్నా, నువ్వు పెద్ద ఆఫీసర్వైనా, లేదంటే పెద్ద రాజకీయ వ్యక్తివైనా, మాటకారువైనా, అందగాడువైనా, డబ్బున్నోడువైనా, కోటీశ్వరుడువైనా, ఈ ప్రపంచంలో నేను ఒక ప్రైమ్ మినిస్టర్నో, లేదా ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రినో, లేదా ఒక డాక్టర్నో, లాయర్నో, పోలీస్ ఆఫీసర్నో, వ్యాపారస్తున్నో అని నువ్వు ఎన్ని అనుకున్నా, ఎవరైనా సరే పుట్టాక చనిపోక తప్పదు. అందుకు ఈ లోకంలో అనుభవించు, సంతోషపడు, దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉండు, సంతృప్తిగా ఉండు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఒక ఇల్లు కావాలి, కట్టుకో. తాను చూసి విరవీగిపోక. ఒక ఉద్యోగం కావాలని కోరుకో, వెళ్ళు, ఉద్యోగం సంపాదించు, చక్కగా ఉండు. ఆ ఉద్యోగం నుంచి వచ్చిన డబ్బులు అన్యాయాన్ని ఖర్చు పెట్టకంటే మంచి ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని సంతృప్తిగా, సంతోషంగా చూడు. దాంట్లో ఉన్న సంతృప్తి దేంట్లో లేదు. నువ్వు బోల్డ్ సంపాదించి చచ్చిపోయి, లోకాన్ని సంపాదించి చచ్చిపోయి నీకేం ప్రయోజనం? తనకేం ప్రయోజనం? ఇదే అంశం ఈరోజు. తనకేమి ప్రయోజనము? అందుకే ఈ లోకం గతించిపోతుందని మాట్లాడుతున్నాడు ఇక్కడ కొరింథీల్లో. ఇంకా కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను, బాగా గమనించండి. తర్వాత మీరు చదువుకోండి. అదే కొరింథీ మొదటి కొరింథీలు 7వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు చదువుకోండి. నేను 35వ వచనం ఒకసారి మీతో చదువుతున్నాను. 35వ వచనం చదువుతున్నాను. మీకు ఉరి యొడ్డవలనని కాదు గాని, మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధానవక్తులనై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. మీ ప్రయోజనము నిమిత్తమే చెప్తున్నాను అంటున్నాడు. ప్రభు విషయంలో ఆసక్తితో ఉండాలి. దేవుడి కోసం బ్రతకాలి, మంచి కోసం బ్రతకాలి, ఎదుటివారికి సహాయం చేయాలి.
నీలో ఎటువంటి లోపము లేనివాడిగా బ్రతకాలి. అప్పుడు నీ మంచి విషయంలో దేవుడు ఆలోచిస్తాడు. ఇది ఖచ్చితంగా మీరు చదువుకోండి. అలాగే మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటాడు దేవుడు. మరి ఎవరిని ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, ఎదుటివారిని ప్రేమించాలి. అంటే మంచితనంతో బ్రతకాలి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు చదువుకోండి. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, ఈ లోకాన్ని ప్రేమించు. మరొకసారి చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అబ్బా, ఇది లోకాన్ని ప్రేమించేవాడి కంటే తండ్రి ప్రేమ ఉండదు, అంటే దేవుడి ప్రేమ ఉండదు అనే క్లియర్గా ఉన్నది. కనుక కింద వచనాలు కూడా మీరు చదువుకోవాలి. నేను ముందుకు వస్తున్నాను, తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్తలో ఒక మాట, నేను మళ్ళీ వెనక్కి వస్తాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాట ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. 26వ వచనం, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఇదే అంశం, తనకేమి ప్రయోజనము. లోకమంతా సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించాడు, మంచి బలంగా ఉండేవాడు, 10 మందిని ఏమీ కాకుండా కొట్టేసేవాడు, 100 మందిని ఏమీ కాకుండా ఆపేసేవాడు, బోల్డ్ డబ్బు ఉంది, ఏమి కాకుండా ఫుల్ బాటిల్ ఆక్కంటే తాగేసేవాడు. ఎక్కడికి వెళ్ళిన పేరు ప్రతిష్టలు, ఆయన వెళ్తుంటే 1000 మంది, 2000 మంది, 5000 మంది కూడా సలాం కొట్టారు. బోల్డ్ ఆశలు సంపాదించాడు, పెద్ద పేరు ఉంది, ఆ ఊర్లోనే పేరుంది, ఆ ఊర్లో ఒక విగ్రహమే కట్టిస్తారు ఆయన పేరు మీద. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏమీ లేదు. దయచేసి ఈ లోకాన్ని సంపాదించి నువ్వు గుటుక్కుమనిటే ప్రయోజనం. ఈ లోకంలో నువ్వు సంపాదించవలసిందంతా దేవుని ప్రేమను సంపాదించి ఆ ప్రేమను ఎదుటివారికి పంచితేనే నీవు ఒక దినము ఆ దేవుణ్ణి చూస్తావు. తర్వాత ఇంకో 2 మాటలు మీతో పంచుకోవాలి. అదే మరి మత్తయి సువార్త 16వ అధ్యాయమే 23 నుంచి 28 వచనాలు మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇందాకలా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాను. 17వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అది లోకాన్ని సంపాదించినోడికి ఏమి లేదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడికి మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు, ఇప్పుడు బ్రతికి ఉంటాడు. ఒక దినము వాడి యొక్క ఆత్మ, వారి యొక్క శరీరము నరకములో కాలదు, నిరంతరము నిలుచునంట. నువ్వు ఇప్పుడు నిలిచి మంచివాడిగా ఉంటే ఒక దినము దేవుడి దృష్టిలో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు, నిత్యాగ్ని తప్పించబడతావు. అది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తావు. నువ్వు ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు కూడా చదువుకోండి. ఈ లోకాన్ని నువ్వు సంపాదించి గుడ్డుక్కమంటే ప్రయోజనం లేదు. ఈ లోకంలో నువ్వు సంపాదించవలసిందల్లా ఒక్కటే, క్రీస్తును సంపాదించుకో, క్రీస్తు ప్రేమను సంపాదించుకో. సంపాదన ఏముంటుందంటే వెనకాతల ఈ వ్యక్తి తన తల్లిదండ్రుల్ని బాగా చూస్తున్నాడండి, తన భార్యని బాగా చూస్తున్నాడు, పిల్లల్ని బాగా చదివించాడు, పిల్లల్ని ప్రయోజకులను చేసి వారికి కూడా ప్రేమతోనే ఎవరికి అన్యాయం చేయొద్దంటాడు. ఈవిడి తన భర్తకు లోబడి ఉంటుందండి, పిల్లల్ని చక్కగా శ్రద్ధ కలిగి పెంచింది. ఇవి వస్తాయి. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంతేగాని నేను దేవుణ్ణి నమ్ముకున్నానని నా ఇష్టాసారంగా తిరుగుతానంటే అవదు. ఇంకా దేవుణ్ణి నమ్మలేని వారు ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాను. ఈ 3 వీడియోలు మీరు చూడండి. నీవు ఎలా ఉన్నావు?
లోకములో లోక ఆశతో బ్రతుకుతున్నావా? లోకములో ఏదో సంపాదించాలని బ్రతుకుతున్నావా? నువ్వు ఎవరిని సంపాదించాలంటే క్రీస్తుని సంపాదించు, క్రీస్తులో ఉన్న ప్రేమను సంపాదించు. అప్పుడు నీకు పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. ఈ ధనం కాదు, అక్కడుంది అసలైన ధనం. ఈ లోకములో ఈ లోకాన్ని ప్రేమించి ప్రతి చెడుని కీడుని అన్నిటిని ప్రేమించి నువ్వు కుటుక్కుమంటే ఒక దినం నువ్వు నరకాన్ని ప్రేమించవలసి వస్తుంది. ఆ నరకాన్ని తప్పించబడాలి అంటే ఒక మనుషుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా, వాడు మంచి మార్గంలో నడిపిస్తున్నాడా, వీడు నన్ను పాడు చేస్తున్నాడా అని మీరు తెలుసుకోకపోతే ఒక దినం బాధపడాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఈ 3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.